ప్రజల కష్టనష్టాల్లో తోడుండే నైజం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది. జనం కోసం వందల కోట్ల ఆదాయాన్ని తృణప్రాయంగా వదులుకుని జనసేన పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు మాటలు చెప్పే నాయకుల్లా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రజల సమస్యలు తీర్చే నేతగా పేరు గడించారు పవన్ కళ్యాణ్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పర్యటిస్తూ యుద్ధ ప్రాతిపదికన పరిష్కార మార్గాన్ని చూపుతున్నారు ఆయన. తాజాగా గిరిజన గ్రామాల్లో పర్యటించిన పవన్ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గిరిజనుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి, కానీ గిరిజనుల బ్రతుకులు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాగడానికి సరైన నీళ్లు ఉండవు, ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే రోడ్లు ఉండవు. నిండు గర్భిణీలకు నొప్పులు వచ్చినా, రోగాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఇక అంతే సంగతులు. డోలీలు కట్టుకుని వారిని మోసుకు వెళ్లాల్సిన దుస్థితి. ఎందుకంటే గిరిజన మన్యం ప్రాంతాల్లో కనీసం మట్టి రోడ్లు కూడా ఉండవు. కొండల్లో గుట్టల్లో నుంచే ప్రయాణం సాగించాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కూడా సరైన రవాణా సదుపాయాలు గిరిజన మన్యం ప్రాంతాలలో కల్పించలేకపోయాయి. గిరిజనుల గుండెకోత తెలిసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ వారి కష్ట నష్టాలను తీర్చడానికి శ్రీకారం చుట్టారు. తాజాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్ వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన తండాలలో అన్ని రకాల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, త్రాగునీరు ఇలాంటి సదుపాయాలన్నీ కల్పించేందుకు పవన్ శ్రీకారం చుట్టారు. దీంతో గిరిజనుల గుండెల్లో దైవం పవన్ కళ్యాణ్ అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అప్పుడెప్పుడో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని చూశాం, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్లో మన్యం వీరుణ్ణి చూస్తున్నాం అంటున్నారు గిరిజనం. అవును, మన్యం ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. డోలీల ద్వారా గర్భిణీలను తరలించే దుస్థితి ఇకపై ఉండబోదని తమ కష్టాల్ని గుర్తించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లను నిర్మించే చర్యలు చేపట్టారని, అలాగే సురక్షితమైన మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టారని గిరిజనం చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు విజయకృష్ణ, మాది ఉండి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం అనేది ఆయన అసలు చాలా, ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వాళ్ళకి ఎవరైనా చనిపోయినా కూడా, లేదంటే ఒక ఫ్యామిలీని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా చాలా చాలా ఇబ్బందులు పడేవారండి. ఆ రోడ్లు అవి చూస్తే సామాన్యులు ఎవరు కూడా భయపడే పరిస్థితి. అటువంటిది ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయం చాలా చాలా అద్భుతం అండి. అసలు ఈరోజు ఆయన వచ్చిన కాడి నుంచి, అంటే ఈ 4 నెలల్లో ఇంచుమించుగా ప్రతిదీ కూడా చాలా చాలా మంచి పనులండి. రోడ్లు
వేయడం కానీ మన ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలా రోడ్లు చాలా అధ్వానం అండి. అసలు ఎవరు పట్టించుకునేవారు కాదు. యాక్సిడెంట్లు అయిపోయి ఎవరైనా చనిపోయినా కూడా పట్టించుకోలేని పరిస్థితి. అలాంటిది రావగానే ముందు చెప్పినట్టుగా రోడ్లు స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు గత ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయం ఏదైతే ఉందో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మరి ఈరోజు ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఆ రోడ్లు అంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. స్వాతంత్ర్యం సిద్ధించాక ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేవు. విద్యుత్ సంగతి దేవుడెరుగు, సరైన రోడ్లు లేవు. మంచినీటి సౌకర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు గిరిజనుల పేరు చెప్పి పొలిటికల్ డ్రామాలు నడిపాయి. ఎంతో మంది రాజకీయ నాయకులుగా గిరిజన ప్రాంతాల నుంచి ఎదిగారు గాని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టలేకపోయారు. ఇన్నేళ్లకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన్యం గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. చిత్తశుద్ధి గల నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఎలాంటి మార్పు జరుగుతుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మార్పు తీసుకువచ్చే దిశగా అడుగులేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతోంది. 2019లోనే పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుని ఉంటే బాగుండేదన్న చర్చ గిరిజన ప్రాంతాల్లో ప్రముఖంగా జరుగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజనీ కుమార్. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి మాట్లాడుతున్నానండి. సో నేను ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలకి, ఆయన తీసుకునే నిర్ణయాలకి, అలాగే ముఖ్యంగా ఆయన చేసే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం రహదారులు ఏవైతే లేకపోతే ఇప్పటి నుంచో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా నేను పేపర్లో చదువుకోవడం ఏంటంటే గిరిజన ప్రాంతాలకి సరైన దారులు లేవు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఏదైనా ప్రాణాపస్థితిలో ఉన్నా కూడా వాళ్ళని ఈ డోలీలో మోసుకెళ్ళడం అన్నది ఇప్పటి వరకు కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ డోలీ బరువులకి లేదా ఈ డోలీ బాధలకి మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు శుభం కార్డు వేయడం చాలా చాలా ఒకవైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఆయన చేస్తున్న మంచి పనులే గ్రాఫ్ పెరిగేందుకు కారణమంటున్నారు జన సైనికులు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తుండటంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక జిల్లాలో పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు చూపేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం ప్రజల్లోనూ జనసేన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన మేము గెలిపించుకున్నందుకు మాకు చాలా 100% న్యాయం చేస్తున్నారండి. ముఖ్యంగా మా ప్రాంతాలు ఎలా ఉన్నా కానీ వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల విషయంలో కానీ ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటున్నారు. మాకు అది చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కానీ, హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బంది పడేవారు హాస్పిటల్కి వెళ్ళడానికి. అది కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇబ్బందులన్నీ చూసి ఆయన ముందుగానే గ్రహించి ఆయన ఇచ్చిన మాట ప్రకారం రోడ్లన్నీ వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. చూసారా, దానికి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో రోడ్లు ఎంత దారుణంగా ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 5 ఏళ్లలో జగన్ సర్కార్ చిన్న గుంతలు కూడా పూడ్చలేకపోయిందని సర్వత్రా అప్పట్లో విమర్శలు గట్టిగానే వినిపించాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక
రోడ్లపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ తన చేతిలో ఉండడంతో గ్రామాల అభివృద్ధికి రోడ్లే కీలకం కాబట్టి ఆ దిశగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. గతంలో జగన్ హయాంలో కూడా సొంత ఖర్చులతో రోడ్లు వేసిన చరిత్ర జనసేనది. నమస్తే అండి, నా పేరు ఎర్రంశెట్టి శివకృష్ణ, భీమవరం. ఈరోజు మన రోడ్లకి మార్గదర్శ పట్టిందనే చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల మీద ప్రత్యేక ఫోకస్ చేసి, గిరిజన గ్రామాల్లో ఇది వరకు కాన్పుతో ఉన్నవారు డెలివరీకి డోలీల మీద తీసుకెళ్లాల్సి వచ్చేది, చాలా నరకయాతన అనుభవించేవారు. అనారోగ్య పాలైన వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళని కూడా అలా మంచాల మీద నలుగురు మోసుకుని తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లేవారు. అలాంటి పరిస్థితులు చూసిన పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఈరోజు గిరిజన గ్రామాలకు పెద్దపీట వేశారు. మొదటగా గిరిజన గ్రామాల రోడ్లని నిర్మాణం చేపట్టాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ముందుగా ఆయన అక్కడ 3 రోజులు పర్యటన చేయడం, కఠినమైన ఈ వాతావరణంలో కూడా ఆయన దేనికి భయపడకుండా అక్కడ తిరగడం, అక్కడ గిరిజన ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని త్వరితగతిన ఆ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి మంచి రోజులు తీసుకురావాలని ఆయన సంకల్పం విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం మరికొంతకాలం ఇలాగే కొనసాగి అలాగే మంచి పనులు కార్యక్రమాలు చేయాలి. రామరాజ్యాన్ని మన పుస్తకాల్లో చదవడమే కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ దానికి ఖచ్చితమైన ఎగ్జాంపుల్ అవుతుందనేది మీకు బలంగా. వైసీపీ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. జనసేన అయితే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అప్పట్లోనే చేపట్టి జనం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో నాటి జగన్ సర్కార్ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలకు జీవం పోసేలా చర్యలను తీసుకుంటున్నారు. గిరిజన గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులతో ప్రజల్లోనూ సరికొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు చాలామంది నాయకులను చూశాం, వచ్చారు వెళ్ళారు, కానీ జనానికి గుర్తుండిపోయేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే. అటువంటి వారిలో మొదటి వరుసలో ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్. అసలు సిసలు నాయకుడంటే ఇలా ఉండాలి కదా అని ప్రజలంతా చర్చించుకునే పరిస్థితిని కల్పించారు పవన్. ఆ విధంగా ఆయన మార్పు అయితే తీసుకువచ్చారు. వైసీపీ పరిపాలనకు ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితికి స్పష్టమైన తేడాలను ఇప్పుడు గమనించవచ్చు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎంగా మిగిలిన శాఖల్లో కూడా తప్పులు సరిదిద్దుతున్నారు పవన్. చంద్రబాబుకు కూడా పవన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఏది మేలు చేస్తుంది అనే అంశాలపై పవన్ చొరవ తీసుకుని కూటమి పాలన సమర్థవంతంగా నడపడంలో తనదైన మార్కును చూపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు, కాలుష్యంతో నిండి ఉండే వాతావరణం, ఎప్పుడూ హడావుడి జీవితం, ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, ఇవన్నీ పట్టణాల్లో బ్రతికే ప్రతి మనిషి దైనందిన జీవితంలో భాగాలు. వీటికి జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అతీతులు కాదనే అంటారు. రాజకీయాల్లో అయినా, సినిమా షూటింగుల్లో అయినా ఇవన్నీ మామూలే. అయితే సహజంగా ప్రకృతి, జంతు ప్రేమికులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పార్వతీపురం జిల్లాలో పర్యటించి పరవశించిపోయారు. వాతావరణం అనుకూలించకపోయినా చిరుజల్లులు తడిపేస్తున్న మన్యంలో డోలీ మోతల కాలం చెల్లాలనే లక్ష్యంతో పవన్ మన్యంలో అడుగుపెట్టారు. కొండలు, గుట్టలను లెక్క చేయలేదు. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పసనభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇన్ని దశాబ్దాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో డోలీ మోతలు సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇక పవన్ గిరిజనులు పడే వ్యధను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మాట్లాడుతూ ఏటా 50 కోట్ల బడ్జెట్తో మన్యంలోని రోడ్లను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కిలోమీటర్ నడిస్తే కానీ మీ సమస్యలు తెలియవనే ఉద్దేశంతో కలెక్టర్ వర్షం పడుతోందని చెప్పినా వినకుండా నడుచుకుంటూ వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. డోలీలో గర్భిణిని మోసుకుంటూ తీసుకురావడానికి ప్రాంతవాసులు ఎంత ఇబ్బంది పడతారనేది తెలియాలంటే తాను కూడా నడవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరి తిరుమల కొండ ఎక్కానని, ఇప్పుడు మన కష్టాలు తీరాలని కొండ ఎక్కానని పవన్ కళ్యాణ్ అన్నారు. 2017లో తాము అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తామని మాట ఇచ్చానని, ఆ మాటపైనే నిలబడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం తరపున మరో మాట ఇస్తున్నానని, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. నా పేరు వీరమల్లి శ్రీనివాసు, భీమవరం. మన గత ప్రభుత్వం కంటే ఈరోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వం రోడ్లకి మహర్దశ పట్టిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ద్వారా తెలియజేయడం అయింది. ఈరోజు మన్యం జిల్లాలు చూసుకుంటే పూర్వం కన్నా రోడ్లు బాగా వేశారు. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలను డోలీల మీద డెలివరీకి తీసుకెళ్ళడానికి డెలివరీకి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు పడేది. ఈ రోజు ఆ ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నిటికీ మార్గదర్శ పెట్టి వాళ్ళందరికీ అటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ చాలా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ ఇంకో 10-15 సంవత్సరాలు వచ్చి రోడ్లన్నీ 80% చాలా మట్టుగా మరమ్మతులన్నీ పూర్తి చేశారు. అన్ని జిల్లాల రాష్ట్రం మొత్తం ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వాతావరణం బాగోలేని టైంలో కూడా ఆ మన్యం జిల్లాలకు వెళ్ళి ఈరోజు ఆయన కాలినడకని అన్ని చూసుకుంటా ఏ రోడ్లు ఎలా ఉన్నాయనేది శుభ్రంగా చేస్తారని చెప్పేసి తెలియపరుస్తారు. ఇప్పటికే దేశంలో 70% మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ముఖ్యంగా నాగరిక సమాజానికి దూరంగా ఉండే గిరిజనుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రత్యక్షంగా చూస్తేనే వారు అనుభవించే నరకం కనిపిస్తుంది. మొత్తంగా పవన్ చొరవతో ఏపీలో గ్రామాల ముఖ చిత్రమే మారిపోతోంది. అడవి బిడ్డలంటే తనకు ఇష్టమని వారికి ఐ లవ్ యూ అంటూ పవన్ నినదించడంతో రాష్ట్రంలోని గిరిజనమంతా సేనానికి ఫిదా అయిపోతున్నారు. ఏ నాయకుడు ఇంతలా తమ కోసం రాలేదని అంటున్నారు. ఇలాంటి నాయకుడితోనే తమ బతుకులు బాగుపడతాయని అంటున్నారు. నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్న నా రూమ్లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను. నా పేషీ కూడా ఒకటే మాట చెప్పారు. నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను. మీకోసం ఐ లవ్ యూ టూ. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. గ్రామాలకు పవన్ ఇప్పుడు ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. పవన్ పాలనా విధానాలు, ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న చొరవ అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.
అంకితభావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుండి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులనే తీసుకొచ్చారు. పవన్ తీసుకొచ్చిన ఈ పెను మార్పులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు గిరిజనుల గుండెల్లో నిలిచిపోయేలా పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. చూడాలి మరి మున్ముందు పాలనలో పవన్ ఇంకెన్ని సంచలనాలకు నాంది పలుకుతారో అన్నది.